ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ లైన్ లో అందిస్తారు. సూర్య, చెప్పండి. హరీష్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎక్కడికక్కడ నదులు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో మొత్తం జలమయం అయిపోయినాయి. తాడిమర్రి మండల సరిహద్దులోని చిత్రావతి జలాశయంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి భారీగా. గత వారం నుంచి కూడా గండికోటకు కృష్ణా జలాలు చేరుతున్నాయి. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా సిబిఆర్ లోకి రోజు 900 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 4.10 టీఎంసీలు నిల్వ ఉంది. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు చేరుతుండటంతో జలాశయాలు కలకల్లాడుతున్నాయి. అదే విధంగా అన్ని ఏదైతే గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, నగరాల్లో కూడా రోడ్ల మొత్తం జలమయం అయిపోయినాయి. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా అన్ని శాఖలకు కూడా సంబంధించిన అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలంటూ 2 జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు అందించడం జరిగింది. అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లలో కూడా అత్యంత సహాయం కోసం కూడా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని, ఇంటిలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అక్కడక్కడ అనేక చోట్ల రహదారులు నీటితో కొట్టుకుపోవడంతో ఈ ఆర్టీసీ బస్సులు కూడా గ్రామాలకు వెళ్లి రావాలని కూడా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని బస్సుల్ని రద్దు చేస్తారు. మరికొన్ని బస్సులు సరైన సమయానికి అయితే నిర్దేశించిన సమయానికి అయితే తిప్పలు పోతున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి కూడా జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అధికారులు పలు సూచనలు అయితే చేస్తున్నారు. అదే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలనే ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అదే విధంగా రోడ్లపైన నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని కూడా ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, అత్యవసర పరిస్థితుల్లో మైకుల ద్వారా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఆర్టీఓలు, తహసీల్దార్లకు కూడా ఆదేశాలు అందించడం జరిగింది. ఎందుకంటే రాబో ఒక వారం రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయన్నట్టు మనకు సమాచారం అందుతోంది. దాంతో మున్సిపల్, వైద్య, ఆరోగ్యం, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు కూడా అందరూ జిల్లా కేంద్రంలోనే లేదా వారి పనిచేసే స్థానాల్లోనే అందుబాటులో ఉండాలన్నారు. 24 గంటలు పనిచేసే ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏదైనా సమాచారం, భారీ వర్షాలకు సంబంధించిన సహాయం కావచ్చు, సమాచారాన్ని కూడా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ప్రజలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మారుమూల గ్రామాల్లో సైతం ప్రజల్ని అప్రమత్తం కోసం తప్పెట్లతో దండోరా వేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతాలు, కళ్యాణదుర్గం, మడకసిర లాంటి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబండ్లు, చిరుతపులులు అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం కూడా ఒక ఘటన జరిగింది.
మడకసిర గ్రామం నుంచి కూడా అడవిలో చిరుతపులీలు, ఈ తోడేళ్లు, తర్వాత ఎలుగుబంట్లు రావడం జరిగింది. దాని గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా ప్రజలు తడిచిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు, అదే విధంగా రైతులు స్టార్టర్లు గాని మోటార్లు గాని ముట్టుకోరాదని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదు, అదే విధంగా విద్యుత్ లైన్లకు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పారు. పార్కులలో గాని స్టేడియంలలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు, అదే విధంగా ఇళ్లలో ఉన్న వర్షం పడేటప్పుడు స్విచ్ బోర్డులను వాటర్ హీటర్లను తడిచేంతో ముట్టుకోరాదని చెప్పారు. అదే విధంగా వర్షం పడుతున్నప్పుడు కరెంట్ లైన్ కింద కూడా సెల్ ఫోన్ మాట్లాడకూడదని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ అధికారులు అయితే అన్ని అప్రమత్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హరీష్, రైట్, థ్యాంక్ యూ.